ఏం పేరండి మీరు? నా పేరు కోట కిషోర్ అండి. ఆటో డ్రైవరే కదా? ఆటో డ్రైవర్ని. నిన్న చంద్రబాబు గారు 15,000 విడుదల చేశారు. మీకు పన్నియా? పన్నీ అండి. పన్నియా? పన్నీ అండి. మీకు దేనికి ఉపయోగపడతాయి ఆ డబ్బులు? మాకైతే ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేసినప్పుడు బండి కాగితాలకి సరిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 వేసినా అదే బండి కాగితాలకి సరిపోతాయి. మరి బస్సులో ప్యాసింజర్ ఏమో ఆటోలు ఎక్కట్లా. ఆయన వేసింది సంవత్సరానికి మాకు బండికి సరిపోతాయి, కానీ మాకు తింటాకి ఇది కావాలిగా. ఉచిత బస్సు వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకునే ఈ పథకం పెట్టామని చెప్పారు కానీ నిన్న. అవునండి, ఉచిత బస్సుల కోసం పెట్టారు రైటే. ఉచిత బస్సులు పెట్టుకోకుండా ఒక 20 రూపాయలు ఛార్జీ తగ్గించారనుకో బస్సుకి, మాకు కొంచెం బోధంటాం. ఇప్పుడు 15,000 బండికి సరిపోతాయి. మరి మా తింటాకి నేను తోలుకుంటారు కదా తింటాకి. అవునండి, 8ంటికి వచ్చానండి. 8ంటి నుంచి ఒక ట్రిప్ వేయలే నేను. వేయలా, అది బండి అక్కడే పెట్టి కూర్చున్నాం 8ంటి నుంచి. మరి జనాలు దిగితేనేగా. వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారు. ఆధార్ కార్డు చూపిస్తే మరి మాకు జీవనాధారం ఎట్లా చెప్పండి? అది బస్సు ఉన్నప్పుడు ఎంత తోలేవాడివి? ఫ్రీ బస్సు లేనప్పుడు? ఫ్రీ బస్సు లేనప్పుడు రోజుకి వచ్చి ఒక గ్యాస్ బస్సు పని 500 600 తోలుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే 200-300 తోలదాకా కూడా గగనం అయిపోతుంది. మరి 200-300తో పిల్లల్ని ఏం పోసేయాలి? ఇంటది కరెంటు బిల్లు అని అయ్యని ఇవని ఎట్లా ఇదైద్ది మాకు? మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు నష్టం కలుగుతుందనే కదా ఈ 15,000 ఇస్తున్నారు చంద్రబాబు గారు? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టకుండానే 10,000 ఇచ్చారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 5,000 కదా పెచ్చు. మరి ఫ్రీ బస్ పెట్టారు. మా బస్ మీద వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఫ్రీ బస్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాగితాలు చేయించుకోండి, మీరు ఇబ్బంది లేకుండా ఉండదు. కాగితాలు చేయించుకుంటే ఆర్టీఓ వాళ్ళు ఎవరు కేసులు రాయరు. కాగితాలు చేయించుకున్నా 10,000 వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఇంకో 5,000 పెంచి 15,000 వేశారు. 5,000 పెంచిన మాత్రాన భూ వచ్చిందో చెప్పండి? ఆటో డ్రైవర్లు ఆలోచన బాగుంది. ఫ్రీ బస్ పెట్టకోకుండా 10,000 ఇవ్వటం బాగుందా? ఫ్రీ బస్ పెట్టి 15,000 ఇవ్వటం బాగుందా? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా 10,000 ఇచ్చినా కానీ మాకు ఆనందమే. ఇప్పుడు 5,000 వల్ల మా నూటికి కూడి తీసారుగా, మరి అది ఇబ్బందిగా మాకు. అప్పుడు జగన్ 10,000 వేసినప్పుడు ఈ చేతితో 10,000 ఇచ్చి ఈ చేతి 20,000 లాగేశారని తిట్టారు కదా ఆటో డ్రైవర్లు. లేదండి, అప్పుడు కూడా ఆటో అనే వాళ్ళు ఆటోలు ఆపలేదండి. ఏంటి ఇప్పుడు కూడా ఆటో అనే వాళ్ళు లోపల ట్రాఫిక్ కూడా ఆపుతున్నాయి కానీ ఆటో మాత్రం ఆపట్లే ఆటోలని. అది మేము మాత్రం ఆ డబ్బులు వేసిన డబ్బులు మాత్రం బండికే ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఆర్టీఓ మాకు సర్టిఫికేట్ కూడా ప్రైవేట్ చేసేసారు. ప్రైవేట్ చేసేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే బండి ఇట్లా ఉంది అట్లా ఉందని, బండిలో వచ్చినప్పుడు బండి ఎట్లా ఉందో అట్టాగే ఉండాలంటున్నారు. ఎట్ట కుదిరితే అట్ట? ఇప్పుడు బండి ఇదయ్యే సంవత్సరాలు పెరిగే కొద్దిగా బండి కూడా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ కావాలి, స్పీడోమీటర్ కావాలి, ఇవన్నీ అంటే ఎట్లా కుదిరిద్ది? ఈయన ఇచ్చిన 15,000 కూడా చాలవు అవన్నీ చేపిస్తే. ఇప్పుడు ఇబ్బందే కదా మాకు. ఇప్పుడు బండి బాగాలిపున్నది, బండి బాగాలేదు, మామూలుగా బ్రేక్కి ఎంత 700-800 తీసుకుంటున్నారు. అట్లాంటిది 2,500 3,000 3,500 తీసుకుంటున్నారు బ్రేక్కి. అదేమంటే బండి బాగాలేదు, బండి చేయించుకోవాలి, చేయించుకుని రా అంటున్నాడు. ఇప్పుడు మనం 3,500 ఇవ్వలేదు అనుకోండి, బండి మొత్తం చేయించరా అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు చంద్రబాబు గారు 15,000 వేసినా కూడా మీరు సంతోషంగా లేరా? లేదండి, ఇప్పుడు చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆయన రాష్ట్రం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేసాడు. 10,000 అయితే ఆ 10,000 బండికి పెట్టుకునేవాళ్ళం. తింటాక మాకు ఉండేది, రోజుకు 500 తోలుకునేవాళ్ళం. ఇప్పుడు ఈయన వచ్చి ఫ్రీ బస్ అన్నాడు, 15,000 పెట్టుకుంటే 15,000 బండికే సరిపోతున్నాయి. మరి మాకు తింటాకేంటి? ఇప్పుడు ఈయన ఉన్నాడు పెట్టాడు, ఆయనకు పడలా, ఇప్పుడు పడలా. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా స్టాండ్లో 20 బళ్ళే ఉన్నాయి. మా స్టాండ్లో మొత్తం ఒక 10 మంది పడినాయి. మరి ఆ 10 మంది పరిస్థితి ఏంటి? పడినోళ్ళ పరిస్థితి. సరే, మీ స్టాండ్లో డ్రైవర్లు ఏమంటున్నారు ఈ పథకం గురించి? 15,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు, మీ డ్రైవర్లు అంతా ఏం చెప్తున్నారు? అదేనండి మేము చెప్పేది. 10,000 ఇచ్చినా మాకు సంతోషమే, కానీ ఫ్రీ బస్ అనేది లేకుండా ఉంటే మా ప్యాసింజర్ దిగుతారు. ఫ్రీ బస్సు పెట్టి మహిళలకి మంచి చేశారు, ఇటు మీకు 15,000 ఇచ్చి ఇటు మంచి చేసినా కూడా ఎందుకు ఫ్రీ బస్ అనేది? ఆ బస్సు చూడండి ఎట్టాల్సిందో, కనీసం నుంచోట ఖాళీ ఉంటుంది చూడండి. ఆ బస్సు ఎక్కిన వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు దిగి. ఫ్రీ బస్సు పెట్టారు, ఊపిరి ఆడతలేదు, గాలి ఆడతలేదు అని. బస్సులు అంటే పొద్దాక తిరగవు కదా, అయినా కూడా ఎక్కట్లేదు మీ బస్సు, మీ ఆటోలు? లేదండి, ఆటో కోసం ఉన్నారు, ఆధార్ కార్డు తీసుకుని వస్తున్నారు రోడ్డుకి. మేము అడిగినా కానీ సమాధానం ఉండదు, చూపిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి చెప్పండి?